హనీమూన్కి వెళ్లి ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీని చంపేసిన సోనం గురించి మరవకముందే పూణేకు చెందిన సియా అనే యువతి తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్ను లోయలోకి తోసి చంపిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇవే కాదు, నచ్చిన వ్యక్తితో కలిసి బతకడానికి అడ్డు అనుకున్న తన 3 పిల్లలను గొంతు నులిమి చంపిన తల్లి, భర్తను చంపి డ్రమ్ములో కుక్కి సిమెంటుతో కప్పెట్టిన ఇల్లాలు, బీమా సొమ్ము కోసం మొగుడి ప్రాణాలు తీసిన గృహిణి, ప్రియుడి ఆకర్షణలో పడి వరుడిని కిరాయి గుండాలతో చంపించిన వధువు, సహజీవనం చేస్తున్న వ్యక్తితో కలిసి తల్లిదండ్రులను చెల్లిని చంపిన యువతి. ఇలా ఇటీవల కాలంలో వరుస ఘటనలు సంచలనానికి కారణమవుతున్నాయి. కారణాలేవైనా గాని కట్టుకున్న వాడిని, కన్న బిడ్డలను, చివరికి కన్నవారిని సైతం కడతేర్చేంత కర్కశంగా మారడమేంటి? నచ్చకపోతే వదిలేయొచ్చు కదా, చంపడమేమిటి అనేది మెజారిటీ సమాజం వాదన. ఇలాంటి ఘటనల సంఖ్య పెరుగుతున్న మాట నిజమే గాని వాటి వెనుక కారణాలను, మూలాలను లోతుగా ఆలోచించడానికి, అర్థం చేసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేకపోవడం బాధాకరమని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ప్రతి 90 నిమిషాలకు ఒక మహిళ వరకట్నం, గృహహింస కారణంగా హత్యకు గురవుతుంటే పట్టించుకోని సమాజం ఈ కేసులను మాత్రం భూతద్దంలో చూడటం ఎంతవరకు సమంజసమని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మన దేశంలో భార్య లేదా జీవిత సహచరి చేతిలో ప్రతి 32 గంటలకు ఒక పురుషుడు హత్యకు గురవుతున్నాడని అలీగఢ్ ముస్లిం వర్సిటీ న్యాయశాస్త్ర విద్యార్థి మొహమ్మద్ అదాన్ ఒక అధ్యయనం చేసి వెల్లడించారు. ఆయన అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా మీడియాలో గత సంవత్సరం రిపోర్ట్ అయిన కేసులను పరిశీలిస్తే 280 నుంచి 300 మంది పురుషుల హత్య వెనుక వారి జీవిత భాగస్వామి, ప్రియురాలి ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది. ఇలాంటి కేసులు 2022లో 271 నమోదు కాగా 2023లో 280 కేసులు, 2024లో 290 కేసులు మీడియా ద్వారా వెలుగు చూశాయి. ఈ కేసుల్లో 40% మంది విషప్రయోగం ద్వారా హత్యలకు పాల్పడగా 25% గొంతు నులిమి చంపారని, 15% కిరాయి గూండాలను ఆశ్రయించి హత్య చేయించారని అదాన్ తన నివేదికలో పేర్కొన్నారు. భార్యలు భర్తలను చంపిన కేసుల్లో 80% వివాహేతర సంబంధం, ప్రియుడి ప్రోద్బలం ప్రధాన కారణాలుగా ఉన్నట్లు ఆయన వివరించారు. జీవిత బీమా సొమ్ము కోసం కూడా హత్యలకు పాల్పడిన దాఖలాలున్నాయి. అయితే జీవిత భాగస్వామిని, కన్న బిడ్డలను సైతం చంపడానికి వెనకాడని నేర స్వభావం వెనుక చాలా వరకు వ్యక్తిత్వ లోపమే ప్రధాన వాహకంగా పనిచేస్తుందని సైకియాట్రిస్టులు పేర్కొన్నారు. మనుషుల్లో సాధారణంగా 2 నుంచి 4% మందిలో యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ కనిపిస్తుందని, పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ మానసిక రుగ్మత చాలా తక్కువగా 0.5 నుంచి 1.5% మందిలో మాత్రమే ఉంటుందని మనస్తత్వ నిపుణుల అంచనా. యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నంత మాత్రాన హత్యలకు పాల్పడతారని కాదు గాని అలాంటి వారిలో నేర స్వభావం పాళ్ళు కాస్త ఎక్కువ అని వారు చెబుతారు. అయితే స్త్రీలైనా పురుషులైనా ఈ రకమైన సమస్య కలిగిన వ్యక్తులను గుర్తించడం చాలా కష్టమేనని అంటున్నారు. యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తులు సులువుగా అబద్ధాలు చెబుతారు. తాము అనుకున్నది చేయడం కోసం ఎంతటి సాహసానికైనా ఒడిగడతారు. ఒకవేళ తప్పు చేసినా పశ్చాత్తాపం చెందరు. అవతలి వ్యక్తి ఇబ్బందుల కన్నా వారి అనుకూలతకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. వారికి భావోద్వేగాలపై నియంత్రణ ఉండదు. ఈ లక్షణాలున్న వ్యక్తులకు అదే స్వభావం కలిగిన వారు తోడైతే అంతే సంగతులు. ఇద్దరూ కలిసి చీమను నలిపేసినంత సులభంగా మనిషి ఊపిరి తీసేయగలరు. భర్తను లేదా సహచరుడిని చంపడం వెనుక దాదాపుగా ప్రతి కేసులో ఆమె ప్రియుడు లేదా మరొక పురుషుడు సూత్రధారిగా వ్యవహరించడం ఇందుకు ఉదాహరణ. తాము చేసే హత్యల తాలూకు పర్యవసానాల గురించిన కనీస ఆలోచన నిందితుల్లో ఉండదని విశ్లేషించారు. ఇప్పటితో పోలిస్తే ఒకప్పుడు కుటుంబంలోనూ సమాజంలోనూ మహిళల పట్ల అణిచివేత, నియంత్రణ, ఆంక్షలు లాంటివి ఎక్కువగా ఉండేవని, అయితే హింసాత్మకమైన ప్రవర్తన కలిగిన ఆడవాళ్లు సైతం భర్తలను, అత్తింటి వారిని వేరే విధంగా వేధించడం వరకే గాని ప్రాణాలు తీసేంత సాహసానికి ఒడిగట్టే పరిస్థితులు, దానికి ప్రేరేపించే వాతావరణం అప్పట్లో దాదాపుగా ఉండేవి కావని గుర్తు చేస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో హింసను గొప్పగా చూపించే వీడియోలు, ఓటీటీలో క్రైమ్ సినిమాలు కొందరిలో నేర ప్రవృత్తికి ఆజ్యం పోస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మారిన కాలమాన పరిస్థితుల్లో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో స్వేచ్ఛ లేకపోవడం ఇలాంటి పరిణామాలకు దారితీస్తుందని సామాజిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు అమీన్పూర్ ఘటనలో గ్రాడ్యుయేషన్ చదివిన అమ్మాయిని ఆమె కన్నా 20 ఏళ్లు పెద్దవాడైనా అంతగా చదువులేని వ్యక్తికి ఇచ్చి పెద్దలు బలవంతంగా పెళ్లి చేశారు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన మాజీ ప్రియుడు పిల్లలు లేకుంటే పెళ్లి చేసుకుంటాననడంతో ఆమె వెనకా ముందు ఆలోచించకుండా తన 3 పిల్లలను చంపేసింది. పూణే కేసునే తీసుకుంటే తాను మరొక వ్యక్తిని ప్రేమిస్తున్నానని సియా తల్లిదండ్రులతో చెప్పినా వారు బలవంతంగా పెళ్లికి ఒప్పించినట్లు వెల్లడైంది. ఇలా చాలా కేసుల్లో మహిళల ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా వివాహం చేయడం, ఆ వైవాహిక బంధం నుంచి బయటకు వచ్చి నచ్చినట్టుగా జీవించాలనుకున్న ఆ విధమైన స్వేచ్ఛాయుత వాతావరణం కుటుంబంలో, సమాజంలో లేకపోవడం కూడా హత్యల వైపునకు పురిగొల్పేలా చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి నేరాల సంఖ్య పెరగడానికి కారణాలను సశాస్త్రీయంగా అధ్యయనం చేయకుండా అన్ని కేసులను ఒకే ఘాటిన కట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. నచ్చకపోతే వదిలేయొచ్చు కదా అనడం చాలా తేలికే గాని సమాజంలో అలా నచ్చని బంధాన్ని అంత తేలికగా వదులుకునే పరిస్థితులు ఉన్నాయా అని సామాజిక శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు. అమ్మాయిలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు అనువైన వాతావరణం ఉన్నప్పుడే ఇలాంటి నేరాలు తగ్గుముఖం పడతాయని అభిప్రాయపడుతున్నారు. యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవారి ఆలోచన ధోరణి, ప్రవర్తన సాధారణ వ్యక్తుల కన్నా పూర్తి భిన్నంగా ఉంటుంది. అయితే ఇలాంటి నేర ప్రవర్తన మహిళల కన్నా మగవాళ్లలోనే ఎక్కువ. భర్తను లేదా తల్లిదండ్రులను, పిల్లలను చంపడం, హింసించడం లాంటి కేసుల్లో నిందితురాలి వెనుక ప్రధాన పాత్రధారిగా ఆమె ప్రియుడు లేదా సహచరుడు ఉండడం చాలా కేసుల్లో చూస్తున్నాం. సామాజిక మాధ్యమాలు, సినిమాలు కూడా మహిళలను ప్రభావితం చేస్తున్నాయి, నేరాలకు పురుగొల్పుతున్నాయి. ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తుల్లో సమస్యను ముందే గుర్తించి థెరపీలు, తగిన మందులు ఇవ్వడం ద్వారా కొంతమేరకు మార్పు తీసుకురావచ్చు. కొన్ని కేసుల్లో అనుమానంతో లేదంటే తాగొచ్చి భర్త పెట్టే హింసలు భరించలేక భార్య తిరగబడి కర్రతో కొట్టో, గొడ్డలితో నరుకో చంపిన ఘటనలు చూస్తుంటాం. వీరిని యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ కింద పరిగణించలేం. ఇలాంటి నేరాలను సామాజిక సమస్యగా గుర్తించాలి. పిల్లల పెంపకం గురించి కేవలం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మాత్రమే కాదు, రాజకీయ, సామాజిక వ్యవస్థలన్నీ ఆలోచించాలి. ఒక ఇంట్లో ఉంటున్నా ఒకరి మనసులో ఏముందో మరొకరు తెలుసుకోలేనంతగా కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగింది. దీన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. చంపడం సమస్యకు పరిష్కారం కాదని మన సినిమాలు, కథలు, సాహిత్యం ద్వారా అర్థమయ్యేలా చేయాలి. భార్య భర్తను చంపిందనగానే ఇలాంటి కేసును మహిళలు వర్సెస్ పురుషులుగా చూడటం తగదని సామాజిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.